పాపం సంవత్సర కాలం తర్వాత ముక్కి మూలిగి కిందపడి మీదపడి ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ప్రతి వారం డివిడెండ్లు వేలవేసి మొత్తానికి సంపద సృష్టి ఎంత సృష్టి జరిగిందయా అంటే గత సంవత్సర కాలంలో 1,53,000 కోట్ల రూపాయల అప్పు సృష్టి జరిగింది. నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, సంపద సృష్టి చేయటం అంటే 1,50,000 కోట్ల రూపాయల అప్పు ఒక సంవత్సర కాలంలో ఒక రాష్ట్రానికి తీసుకురావటమా సంపద సృష్టించటం అంటే? సంపద సృష్టి జరగటం అంటే పేపర్ల మీద మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ రాసుకొని కంపెనీలు తీసుకొచ్చామని కంపెనీలు సృష్టించామని చెప్పటమా సంపద సృష్టి అంటే? 4 లక్షల ఉద్యోగాలు గ్రౌండింగ్ జరిగింది. 4 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చేసింది. అందరూ ఉద్యోగాలు తీసుకొని జీతాలు తీసుకొని పండగ చేసుకుంటున్నారు అని గవర్నర్ చేత అసెంబ్లీలో అబద్ధాలు చెప్పించి మళ్ళీ వెంటనే తూచి మేము అలా చెప్పించలేదని చెప్పటమా సంపద సృష్టి జరగటం అంటే? సరే, ఏదేమైనప్పటికీ ఓవరాల్గా నేను ఈ కాన్సెప్ట్లోకి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అంటే ఒక ప్రజలు ఒక డిస్పరైట్ మూమెంట్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మాకేమైనా సహకారం చేస్తారా, ఎవరైనా వచ్చి మాకు హెల్పింగ్ హ్యాండ్ ఇస్తారా అని డిస్పరైట్గా ఎదురు చూస్తున్నప్పుడు ముగ్గురు కూటమి కలయిక నిజంగా ఒక అద్భుతాల సృష్టి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారం మనకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కంపెనీలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వస్తాయి. అమరావతి డెవలప్ అవుతుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరుగుతుందని నిజంగా ప్రజలు ఆశించిన విధానంలో ప్రజలు 164 సీట్లు ఇచ్చి గత ప్రభుత్వం చేసినటువంటి 2,83,000 కోట్ల రూపాయల డైరెక్టు ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా విశ్వసించకుండా ఇంతకంటే బెటర్గా ఇస్తానన్న మిమ్మల్ని విశ్వసించడానికి కారణం ఏంటి అంటే మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అనేటువంటి హామీ. సూపర్ 6 హామీల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హామీ ఈరోజు తల్లుల అకౌంట్లోకి పడతాయి అని చెప్పినటువంటి తల్లికి వందనం అనేటువంటి హామీ. ఈ తల్లికి వందనం అనేటువంటి హామీలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి తప్పుడు సంకేతాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు తల్లికి సృష్టిస్తున్నారు, ఎంతమందిని ఈ స్కీమ్లో నుంచి ఎలిమినేట్ చేశారు, అసలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏంటి, ప్రభుత్వం చేస్తున్నటువంటి పద్ధతి ఏంటి, ప్రభుత్వం చెప్పింది ఏంటి, ప్రజలకు ఇప్పుడు చేస్తున్నది ఏంటి అనే దాన్ని రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనించమని కోరుతున్నా. తల్లులు ఖచ్చితంగా గమనించమని కోరుతున్నా. మీ బిడ్డలు అకౌంట్లో మీ బిడ్డలు చదువుకుంటున్న కారణంగా మీ అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పి ఈ దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వం పాలకులు చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, వీళ్ళని భుజాల మీద మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈరోజు 30 లక్షల మంది తల్లులు ఎలిమినేట్ అయిపోతే ఈరోజు ఏం సమాధానం చెప్తారో అనేది జేబీఎంరావు భారతి పార్టీ చాలా సీరియస్గా ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ప్రజల తరపున మాట్లాడాల్సింది రాజకీయ పార్టీలే. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు ఇచ్చినటువంటి హామీని మీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఊరు వాడ ప్రచారం చేయించి నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పి ఊరు వాడ ప్రచారం చేయించి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మాజీ మంత్రి, ప్రతి నాయకుడు రోడ్ల మీదకి వచ్చేసేసి ప్రజల మస్తిష్కాల్లో ఒక తెలియని అయోమయ స్థితిలోకి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి అబద్ధాలు కుప్పించి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత, నేను చెప్తున్నాను, అధికారం వచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గకరమైనటువంటి డీఫ్రాడ్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో ప్రజలు గమనిస్తారన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సరే, నేనైతే మాత్రం ఒక విషయంలో మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి గత ప్రభుత్వాన్ని. బహుశా భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంతవరకు నేను అనేది, మీరు అబద్ధాలు చెప్పి ఈ విధంగా కండిషన్స్ అప్లై అని మొబైల్ కంపెనీలు మోసం చేస్తున్నట్టు, ఫైనాన్స్ కంపెనీలు మోసం చేస్తున్నట్టు మీకు కూడా మోసం చేస్తే రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చింది దేనికోసం అంటున్నా? పోనీ ఈ 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినటువంటి 9,000 కోట్ల రూపాయలు మీ జేబులో డబ్బులు ఏమన్నా
మీ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి సంపాదించి ఏమన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నారా? లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల్లో తీసి ఏమన్నా డబ్బులు ఇస్తున్నాడా? లేకపోతే నారా లోకేష్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి హెరిటేజ్లోంచి తీసుకొచ్చి ఏమైనా ఇస్తున్నారా? రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి ట్యాక్సుల్లో నుంచి, రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి డబ్బుల్లో నుంచి డివిడెండ్లు తాకట్టు పెట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర వరల్డ్ బ్యాంక్ దగ్గర వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఆ అప్పుల్లో నుంచి ఇచ్చే దాంట్లో కూడా మీరు ఈ విధంగా ప్రజలని కండిషన్స్ అప్లై అని పెడితే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ప్రజలు ఎవరితో మొరపెట్టుకోవాలి? ఈ పథకం అమలు పరిచింది, సూపర్ సిక్స్లో అద్భుతంగా అమలు పరుస్తుందని భావించాలా రాష్ట్ర ప్రజలు? ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. నేను ప్రతి సందర్భంలో విమర్శిస్తున్నానని కాదు, మీరు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి, మీరు ఏం మాట చెప్పారు, మీరు ఏం ప్రజలు అమలు చేస్తున్నారు?